ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మీనరాశి వారికి నవంబర్ 18, 19 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందులోనూ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితం ఎటువంటి మలుపు తిరగబోతుంది, ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అప్పుడే మీకంతా అర్థమవుతుంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఎస్ అనేటటువంటి వ్యక్తి గురించి చెప్పిన విషయాలు మీకు చెబుతాను. ఈ విషయాలన్నీ మీరు విని వీటి ద్వారాగా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి ఇలాంటివన్నీ కూడా ఆ పరమేశ్వరుడే మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏముందిలే అని పొరపాటును వదిలేస్తే మాత్రం చాలా మంచి విషయాలను మీరు కోల్పోయిన వారవుతారు. కాబట్టి పూర్తిగా విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ రాశివారిని మనం చూసినట్లయితే ఈ రాశివారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. వీరు జీవితంలో మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తులు, మనసున్నటువంటి మనుషులు, చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారన్నమాట. చూడటానికి చాలా సాధారణంగా కనిపించినప్పటికీ కూడా ఈ రాశివారి యొక్క మనస్తత్వం అనేది చాలా గొప్పగా ఉంటుంది. అంటే వీరు మంచి ఆశయాలతో మంచి పట్టుదలతో జీవితాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటారు. మేమంటే ఏంటో చూపించాలి అనే ఒక మంచి పట్టుదలను కలిగి ఉంటారు. వీళ్ళని ఎవరైనా అవమానించినా, ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా, ఆఖరికి ఇంట్లో భర్త అయినా సరే లేదా భార్య అయినా సరే వాళ్ళు ఏదైనా మాట్లాడినా మీరు తీసుకోలేరు. వాళ్ళ మీద ఆధారపడటం కూడా వీరికి ఇష్టం ఉండదు. వీరు ఎదుటివారిని పూర్తిగా ప్రేమిస్తారు. అలాంటి ప్రేమ మర్యాదలు వీరికి కూడా దక్కాలనుకుంటారు. అవి ఎదుటి మనిషిలో కనిపించకపోతే మాత్రం వీరికి ఏమాత్రం కూడా ఆ విషయాన్ని తీసుకోలేరు. ఇప్పుడు ఈ రాశిలో కొంతమంది స్త్రీలు మనం గమనించినట్లయితే మీరు చూడండి, వారు భర్తను ఏదైనా ఒక విషయం గురించి డబ్బు గాని ఏదైనా అడిగారనుకోండి, వాళ్ళు మేం చెయ్యమంటే మాకు ఆరోగ్యం బాగోలేదు చూపించుకోవటానికి మాకు ఒక 2,000 కావాలి, లేకపోతే ఒక 5,000 కావాలి అని అడిగినప్పుడు ఆ భర్త ఏంటి ఎప్పుడూ కూడా నీకు ఆరోగ్యం బాగోదా అది ఇది అని చెప్పేసి విసుక్కోవటం, ఎక్కడి నుంచి వస్తాయి నా దగ్గర లేవు, నీకు అనుమానాలు ఎక్కువ, నీకేమీ లేకపోయినా కూడా నువ్వెప్పుడు ఏదో ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటావు, ఎప్పుడు అది బాగోలేదు ఇది బాగోలేదని చెప్పి హింసిస్తూ ఉంటావు, నా దగ్గర లేవు, నేను చూపించను, నా వల్ల కాదు, అది ఇది అని చెప్పేసి కొంతమంది ఇట్లా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు భర్త తరపు నుంచి అలాంటి మాటలనేవి ఎదురవుతూ ఉంటాయి. అలా చిన్న చిన్న విషయాలకి ఒక ఆరోగ్యం గురించి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా తినాలి అనిపించవచ్చు, లేకపోతే ఏదన్నా ఒక మంచి శారీ నచ్చింది కొనుక్కోవటం గురించి అవ్వచ్చు. అయితే ఈ రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారండి. డబ్బు విషయంలో వీరికి జాగ్రత్త ఎక్కువ. ఆ జాగ్రత్త అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటుంది. ఫస్ట్లో అంత బాగా తెలియకపోయినా కూడా ఇక వీరు తర్వాత రూపాయి విలువ బాగా తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉంటారు. వీరికి కోరికలు ఏదైనా ఉన్నా కూడా చాలా వరకు కూడా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే అనవసరంగా దేనికే ఒక రూపాయి ఖర్చు పెట్టడం, అవి ఉంటే దేనికొక దానికి వస్తాయని ఆలోచిస్తారు. కాకపోతే మరి ఆరోగ్య విషయంలో కానీ ఎప్పుడైనా ఏదైనా తినాలని అనిపించినా కానీ ప్రతిదానికి సాక్రిఫైస్ చేయాలని అంటే ఒక్కొక్కసారి వారి వల్ల కాదు అనుకున్నప్పుడు ఇంట్లో భర్తను అడిగినప్పుడు ఆ భర్త నా దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి అని చెప్పి విసుక్కుంటే వీళ్ళది తీసుకోలేరు. మేము అస్తమానం అడిగే మనుషులం కాదు, ఎప్పుడైనా ఒకసారి అడిగినప్పుడు కూడా ఇలా మాట్లాడితే ఎలా, ఆరోగ్యం బాగోలేదు, బాగుంటే ఎవరికైనా హాస్పిటల్స్కి ఊరికనే వెళ్ళి డబ్బులు వదిలించుకోవాలనే ఉండదు కదా, అయినా కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని వీరు బాధపడతారు. ఆ విషయాన్ని చాలా పట్టుదలగా తీసుకొని మేమేదో ఒక పని చేసుకోవాలి, ఈ మనిషి మీద మేము ఆధారపడకూడదు, మేం కూడా ఒక రూపాయి సంపాదించుకోవాలి, ఎందుకు మేము వీరి ముందు చేయి చాచాలి, ఎంత భర్త అయినప్పటికీ కూడా నేనెందుకు చేయి చాచి ఇన్ని మాటలు నేను పడాలి అని వీళ్ళు సొంతంగా ఏదో ఒక పని చేసుకుందాం, ఏదైనా జాబ్ కానీ లేకపోతే ఇంట్లో కూర్చొని ఏదైనా ఒక పని చేసుకుందాం, మేమెవరిని అడగకూడదు, ఎవరి మీద మేము ఆధారపడకూడదు, మేము ఒకరికి భారం కాకూడదు అని చెప్పి తలదించే వ్యక్తులు మాత్రం ఈ రాశివారు కాదన్నమాట. ఏదైనా సరే మేము ఒకరి దగ్గర చేయి చాచి అడగకూడదు, ఒకరికి ఇచ్చేటట్లుగా ఉండాలి, కానీ ఒకరి దగ్గర ఇన్ని మాటలు పడటం ఏంటి అని వారి మనసు తట్టుకోలేదు. చాలా సున్నితంగా ఉంటుంది ఈ రాశివారి మనస్తత్వం. అలా ఆ మాటలు భరించలేక వాళ్ళు కష్టపడి చాలా డబ్బు సంపాదించుకున్న తెలివితేటలు కూడా ఈ రాశిలో ఉన్న స్త్రీలకు ఉంటుందన్నమాట. అంత పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు ఈ రాశివారు పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ కూడా చాలా తెలివిగా ఉంటారు. ఇలా చాలా వరకు ఈ రాశివారు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు, జీవితంలో మంచి ఆశయ దృక్పథాలు కలిగినటువంటి వ్యక్తులు. అయితే ఇలాంటి వారు కూడా అంటే ఎదుటి వారికి నలుగురికి వీరి యొక్క మాటలు వీరి యొక్క సలహాలనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే ఇంత తెలివిగా ఉన్నటువంటి వీళ్ళు మాత్రం ఎస్ అనేటటువంటి వ్యక్తుల దగ్గర మాత్రం ఒక పిచ్చి వాళ్ళలాగా మారిపోతారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఎదుటి వారికి సలహాలు ఇస్తారు. ఏదైనా సరే
ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. అంత కరెక్ట్గా చేసేటటువంటి వ్యక్తులు ఎస్ అనేటటువంటి వ్యక్తుల దగ్గర మాత్రం వీళ్ళొక పిచ్చి వాళ్ళలాగా, దేనికి చేతకాని వాళ్ళలాగా ఎందుకట్లా అయిపోతారన్న విషయం అనేది ఎవరికీ తెలియదన్నమాట. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం ఖచ్చితంగా ఉంటుందండి. ఆల్రెడీ కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఇంకా రావచ్చు కూడా. ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అనంటే వాళ్ళు బయట వాళ్ళైతే మాత్రం కాదు, బంధువుల్లోనే ఉంటారు, అయిన వాళ్ళలోనే ఉంటారు. ఎక్కువగా అత్తల రూపంలో, ఆడపడుచుల రూపంలో, తోటికోడళ్ల రూపంలో, ఇట్లాగా ఒక భర్తకు తరపున ఎక్కువగా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళు ఈ రాశివారిని లెక్క లేకుండా మాట్లాడడం అనేది మొదలు పెడతారు. కొంతమందికి బయట వాళ్ళ రూపంలో కూడా ఉండొచ్చండి, స్నేహితుల రూపంలో ఉండొచ్చు. ఇట్లా ఎస్ అనే వ్యక్తి ప్రవేశం మాత్రం ఖచ్చితంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఉంటుంది. ఆ వ్యక్తి దగ్గర మాత్రం వీళ్ళు అన్నీ తెలిసినా కూడా తెలియని వాళ్ళలాగా, వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా కూడా మౌనంగా ఉండటం, తప్పు చేయకపోయినా కూడా తప్పు చేసిన వాళ్ళలాగా మాటలు పడటం, నిందలు పడటం, అవమానాలు పడటం, వాళ్ళు చాడీలు చెబుతున్నారని తెలిసినా కూడా వాళ్ళతో మాట్లాడటం, అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియని వాళ్ళలాగా వాళ్ళతో ప్రవర్తించటం, ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతాయో తెలియదు. మామూలుగా ఎవరినైనా ఒక మాట అంటేనే వీళ్ళు మనసులో పెట్టుకుని సాధిస్తారు. అంటే ఏదైనా ఒక మాట అన్నా కూడా పడరు, భర్త అన్నా పడరు, ఇంట్లో పిల్లలన్నా పడరు, అలా ఉంటారు. కానీ ఈ ఎస్ అనే వ్యక్తి దగ్గర మాత్రం ఏమీ చేయలేక అలా ఉండిపోతారు. మరెందుకు చేయగలిగి కూడా చేయలేక ఉంటున్నారు అన్నది అది వీరికే తెలియాలన్నమాట. ఆ ఎస్ అనే వ్యక్తితో మాత్రం వీళ్ళు ఒకవేళ అత్తల రూపంలో, తోడికోడళ్ల రూపంలో, ఆడపడుచుల రూపంలో ఉన్నారనుకోండి, వాళ్ళు వీళ్ళని లెక్క చేయరు. వీరి భర్తకి వీరి మీద చాడీలు చెప్పటం, నీ పెళ్ళం అలా చేసింది, ఇలా చేసింది, నీ పెళ్ళం ఇంటికొస్తే కనీసం టీ కూడా తాగమని అడగదు, పట్టించుకోదు, మన అనుకున్న మనుషుల్ని కూడా ఎవరిని కూడా లెక్క చేయదు, మమ్మల్ని ఆ మాటలంటుంది, ఈ మాటలంటుంది, నిన్ను మార్చేసింది, అలా చేసింది, ఇలా చేసింది అని చెప్పేసి వీరికి చాడీలు చెప్పటం, వీరికి సంబంధించిన వ్యక్తులకు చాడీలు చెప్పటం, వీరిని తక్కువ చేసి మాట్లాడటం, వీరి ఎంత గౌరవ మర్యాదలతో వాళ్ళని పలకరిస్తున్నా సరే వీళ్ళకి పొగరు అనటం, అహంకారం అనటం, గర్వం అనటం, వీరిని లెక్క లేకుండా చూడటం, ఒక చిన్న చూపు చూడటం, వీరి మీద అయిన వాళ్ళందరికీ కూడా రకరకాల చాడీలు చెప్పటం, వీళ్ళకి అసలు మొహమాటమే లేదు, వీరికి అసలు మంచి చెడు తెలియదు, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వరు, ఎలా పడితే అలా మాట్లాడేస్తారు, ఎట్లా పడితే అట్లా అనేస్తారు, ఇలా రకరకాలుగా ఎదుటి వారికి కూడా మనసు విరిగిపోయేటట్లుగా ఈ ఎస్ అనే వ్యక్తులు ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళని మానసికంగా బలహీనపరిచే మాటలు మాట్లాడడం లాంటి మాటలు మాట్లాడతారు. వీరికి మంచి చేసినా కూడా మళ్ళీ చివరికి వీళ్ళని వాడుకొని వదిలేస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా ఏమైనా డబ్బులు కావాలి అంటే మళ్ళీ వెంటనే ఇచ్చేస్తామని చెప్పి తీసుకోవటం, మళ్ళీ అడిగితే ఇవ్వకుండా ఉండటం, ఈ విషయంలో గొడవలు జరగటం వంటివి జరుగుతాయి. ఇక ఇటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడటానికి, అలాగే మీ జీవితం ప్రశాంతంగా ఉండటానికి మీరు ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. అలాగే రోజు దీపారాధన చేస్తూ ఉండండి. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మీనరాశి వారు ఏ విధంగా ప్రవర్తించాలి, వారు వీరితో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాలను ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఉంటే వారితో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.